ఐపీఎల్ 19వ సీజన్ లో ముల్లాన్పూర్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చిత్తరి పిడుగు అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 29 బంతుల్లోనే 5 ఫోర్లు 12 సిక్స్లతో 97 పరుగులు చేసి త్రుటిలో సెంచరీ చేసే అవకాశాన్ని వైభవ్ కోల్పోయాడు. అతడి విధ్వంసం ఫలితంగా రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి ఏకంగా 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం ఆ లక్ష్య ఛేదంలో సన్ రైజర్స్ హైదరాబాద్ 196 పరుగులకి ఆలౌట్ అయింది. రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన సూర్యవంశీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. వైభవ్ ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ పై సహచర ఆటగాళ్ల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ సీజన్ లో పెద్ద పెద్ద బౌలర్లను వైభవ్ సూర్యవంశీ ఓ ఆట ఆడుకున్నాడు. వరల్డ్ లోని పేరుగాంచిన బౌలర్ల తొలి బంతినే సిక్సర్ బాది తన పవర్ ఏంటో చూపించాడు వైభవ్ సూర్యవంశీ. తన విధ్వంసం ఏ ఒక్క మ్యాచ్ తోనో కాదు, ఈ సీజన్ లో చాలా మ్యాచ్ల్లో కొనసాగింది. తన క్రీజులో ఉంటే ప్రత్యర్థి బౌలర్ల వెన్నులో వణుకు పుట్టేలా 4లు 6ల వర్షం కురిపించాడు. అలాంటి 15 ఏళ్ల కుర్రాడు విధ్వంసకర ఇన్నింగ్స్ తో ఎలిమినేటర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఒంటి చేత్తో తన జట్టును గెలిపించాడు. ఈ సీజన్ లో ఎందరో బౌలర్లు తన బ్యాట్ తో బలైపోయిన వాళ్ళే, ఒక్క జోఫ్రా ఆర్చర్ తప్ప. ఎందుకంటే అతను తన టీంలోనే ఉన్నాడు కాబట్టి వైభవ్ బాధ్యత నుంచి తప్పించుకున్నాడు. ఇక మ్యాచ్ అనంతరం వైభవ్ సూర్యవంశీపై జోఫ్రా ఆర్చర్ స్పందించాడు. అతడు బ్యాటింగ్ చేస్తుంటే చూడడానికి చాలా బాగుంటుంది. అతడు ఎన్ని ఎక్కువ పరుగులు చేస్తే మాకు డిఫెండ్ చేయడానికి అన్ని ఎక్కువ పరుగులు లభిస్తాయి. వైభవ్ 150 పరుగులు కూడా చేయగలడన్న నమ్మకం నాకుందని ఆర్చర్ అన్నాడు. అదే విధంగా వైభవ్ ను అడ్డుకోవాలంటే ఎలా బౌలింగ్ చేయాలన్న ప్రశ్న ఆర్చర్ కు ఎదురైంది. అందుకు బదులుగా వైభవ్ ని ఎలా అవుట్ చేయాలో నాకు తెలుసు, కానీ అది ఐపీఎల్ ముగిసిన తర్వాత చెబుతానని జోఫ్రా ఆర్చర్ సరదాగా సమాధానమిచ్చాడు. కాగా ఈ ఏడాది సీజన్ ఆరెంజ్ క్యాప్ రేస్ లో వైభవ్ సూర్యవంశీ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పటి వరకు 680 పరుగులు చేశాడు. ఇక ఈ నెల 29న రాజస్థాన్ రాయల్స్ రెండో క్వాలిఫైర్ లో గుజరాత్ టైటన్స్ తో తలపడనుంది.